ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ అనే శ్లోకం ఆధారంగా మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని నిర్వహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొకసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 15వ అధ్యాయంలో ఉన్నాం. ఈ 15వ అధ్యాయంలో కిందటి ఘట్టంలో ఏకాదశ రుద్రుల గురించి చెప్పినటువంటి పరాశరుడు వారు. ఆ ఏకాదశ రుద్రులు ఎవరన్నది మరొక్కసారి ఈ ఘట్టంలో తెలుసుకుంటూ ఎదర ఘట్టం ఇంకా పురాణంలోకి వెళ్ళి మనం వెళదాం. హరశ్చ బహురూపశ్చ త్రయంబకశ్చ అపరాజితాః వృషాకపిశ్చ శంభుశ్చ కబర్ధీరైవతస్తథ మృగవ్యాధశ్చ శర్వశ్చ కపాలీ చ మహామునే ఏకాదశైతే ప్రజిత రుద్ర త్రిభువనేశ్వరాః. 3 లోకముల యందు త్రిభువనేశ్వరాః, త్రిభువనములందరికీ కూడా వీరు ఏకాదశ రుద్రుడుగా ప్రసిద్ధికెక్కారు అన్నది మనం కింద ఘట్టంలో చెప్పుకున్నాం. ఇక్కడ కశ్యప ప్రజాపతికి దక్షుడు 13 కన్యలనిచ్చి వివాహం చేశాడు, దక్షుడు కుమార్తెలని అని చెప్పుకుంటూ ఈ దక్షుడు తాలూకా కుమార్తెల గురించి ఇక్కడ చెబుతున్నారు. కశ్యపశ్యతు భార్యాయాస్థాసాం నామాని మే శృణు అదితి దితి మను కాళ అరిష్ట సురసా తథా సురభి వినతా చైవ తామ్ర క్రోధవశా జర కద్రువ కద్రు మునిశ్య ధర్మజ్ఞ తరపత్యాని మే శృణు అని చెప్తున్నారు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సినటువంటి విశేషం ఏమిటయ్యా అంటే, పరాశరుడు వారు ఏకాదశ రుద్రుల గురించి అంత మాత్రం ఉటంకించారు కదా, మిగతా వాటి గురించి వివరం చెప్పలేదు కదా అని మనం కింద ఘట్టంలో తెలుసుకున్నాం. ఈ నామాలు తెలుసుకున్నంత మాత్రాన, ఈ 11 మంది రుద్రుల పేర్లు తెలుసుకొని నిత్యపారాయణ చేసినందువలన మాత్రాన ఈశ్వరుడు తాలూకు సంపూర్ణ కృపాకటాక్ష వీక్షణాలు కలుగుతాయని పరాశరుడు వారు మైత్రేయ మహర్షికి మనకి చెప్పకనే చెప్పినట్లుగా ఉన్నారు. అలాగే ఎదర ఘట్టంలో ఇప్పుడు వచ్చేటటువంటి ఘట్టంలో ఇంచుమించుగా ఈ ఘట్టంలోనే 12 ఆదిత్యులు ఆవిర్భవిస్తారు. అది కూడా మనం తెలుసుకున్నాం, వారి పేర్లను కూడా మనం తెలుసుకున్నాం. ఈ 12 ఆదిత్యులు పేర్లను తెలుసుకున్నంత మాత్రాన, ఆ శ్లోకం నిత్యపారాయణ చేసినందువలన మాత్రాన మనకి సమస్త ఆరోగ్యము కూడా సూర్యనారాయణమూర్తి ప్రసాదిస్తాడు అని చెప్పుకుంటూ ఇక్కడ కశ్యప ప్రజాపతికి భార్యలు ఎవరో వారి పేర్లని ఆ పరాశరుడు వారు చెబుతున్నారు. అదితి, దితి, ధనువు, అరిష్ట, సురస, శ్వశ, సురభి, వినత, తామ్ర, క్రోధవశ, గిర, కద్రువ, ముని అనేటటువంటి 13 మంది దక్ష ప్రజాపతి కుమార్తెలు కశ్యప ప్రజాపతికి భార్యలుగా ఉన్నారు అని ఆ పరాశరుడు వారు చెప్పారు. చెప్పిన తర్వాత కథ ఇక్కడ నుంచి చిన్న మలుపు తిరుగుతుంది. ఇక్కడ పరాశరుడు వారు కథాగమనాన్ని సాగిస్తూ కథని ఒక దగ్గర ఏకాదశ రుద్రుడని, ఇంకో దగ్గర కశ్యప ప్రజాపతి భార్యలని అంతవరకు వచ్చిన తర్వాత మన్వంతరాన్ని దాటి వెళతారు. ఇక్కడ ముందు మన్వంతరంలో పెడతారు. ఆ విధానం చాలా జాగ్రత్తగా తెలుసుకోండి. ఎందుకంటే ఎదర ఘట్టాలలో ప్రహ్లాదుడు తాలూకు చరిత్ర, ప్రహ్లాదుడి జననం గురించి మనకి వస్తుంది. ఇంకా ఆ ఘట్టాలు ఇంకా వస్తాయి ఎదర ఘట్టాలలో. ప్రహ్లాదుడి తాలూకా జననం గురించి తెలుసుకోవాలి అంటే ఆ వంశం ముందు నుంచి వచ్చినటువంటి వారందరి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదా. ఇక్కడ కశ్యప ప్రజాపతికి 13 మంది భార్యలని చెబుతూ ఆ పరాశరుడు వారు కథని చిన్న మలుపు తిప్పుతూ పూర్వమన్వంతరే శ్రేష్ఠ ద్వాదశాశన్ సురోత్తమ తుషిత నామతే అన్యోన్య మూచు వైవస్వతేంతరే అని ఇక్కడ ప్రారంభం చేశారు పరాశరుడు వారు. పూర్వం చాక్షుష మన్వంతరంలో శ్రేష్ఠులైనటువంటి దేవతోత్తములు, వారి పేరు తుషితులు అనేటటువంటి వారు. దేవతలలో వారు ఒక తెగ. తుషితులు, ఇప్పుడు అష్టవశువులు ఎలాగ దేవతలు, అలాగే తుషితులు కూడా దేవతలు. ఈ తుషితులు అనేటటువంటి 12 మంది ఉండేవారు. ఈ 12 మంది వైవస్వత మన్వంతరం రాబోతూ ఉండగా వారు
పరస్పరం ఇలా కూడబలుక్కున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ జాగ్రత్తగా మనం తెలుసుకోవాల్సినటువంటి విశేషం ఏంటయ్యా, ఈ తుషితులు అనేటటువంటి దేవతలు ఎదర మన్వంతరంలో మనం ఎదర మన్వంతరం వచ్చేసరికి మనం ఏమిటి చెయ్యాలి అని ఒక దగ్గర సమావేశమై కూడబలుక్కుంటున్నారు అన్నది ఇక్కడ పరాశరుడు వారు చెబుతున్నారు. ఉపస్థితే అతిశయ అతియశశ చాక్షుషస్యాంతరే మనోహం సమవాయీకృతా సర్వే సమాగమ్య పరస్పరం. వైవస్వత మన్వంతరం రాబోతూ ఉండగా వారందరూ కూడా చాక్షుష మన్వంతరం ఆఖరి ఘట్టాలలో సమావేశమై కీర్తి సాలుడైనటువంటి వారు అందరూ కూడా ఒకరినొకరు సమీపించి ఇలా కూడబలుక్కున్నారు, ఇలా భావించారు అంటూ వారందరూ కూడా ఒక మాట మీదకి వచ్చారు. ఆ 12 మంది కూడా ఎవరు? ఆ 12 మంది తుషితులు అనేటటువంటి వారు. తుషితులు అనేటటువంటి దేవతలు అష్టవశువులు ఎలాగో, ఏకాదశ రుద్రుడు ఎలాగో, అలాగే ఇక్కడ తుషితులు అనేటటువంటి వారు 12 మంది. వారు కూడా ఒక మాట అనుకుంటున్నారు. ఏమిటనుకుంటున్నారు ఇక్కడ? ఆగచ్చత ధృతం దేవ అదితిం సంభ్రవిష్యవై మన్వంతరే ప్రసూయ మస్తన్న శ్రేయో భవిష్యతి అని వారు ఇలా మాట్లాడుకుంటూ, ఓ దేవతలారా అందరం కూడా ఒక దగ్గరికి కలిసి మాట్లాడుకుంటూ మనం అందరం కూడా అతిథి గర్భంలో ప్రవేశించి వైవస్వత మన్వంతరంలో జన్మిద్దాం, దానివల్ల మనకు మిక్కిలి శ్రేయస్సు లభించగలదు అని వారు ఇక్కడ చెబుతున్నారు. అతిథి గర్భంలో జన్మిద్దాము అని వారికి ఎందుకు అనిపించింది? అది ఇక్కడ పురాణంలో ప్రత్యేకంగా పరాశరుల వారు ఉటంకించలేదు. ఎదరఘట్టాలలో అది వస్తుంది. ఆ తుషితులు అనేటటువంటి దేవతలు వారు అతిథి గర్భాన్ని ఎందుకు ఎంచుకున్నారు అన్నది కూడా ఆ ఎదరఘట్టాలను మనకి ప్రహ్లాదోపాఖ్యానంలో ఇంచుమించుగా వస్తుంది. అది వచ్చేటప్పుడు వివరం మనం చెప్పుకుందాం. కానీ ఈ దేవతలు 12 మంది కూడా కూడబలుక్కొని అతిథి గర్భంలో మనం జన్మిద్దాం, ఆ జన్మించినంత మాత్రం చేతన మనకి శ్రేయస్సు లభించగలదు అని అనుకున్నారు. తర్వాత ఏవముక్త్వాతు తే సర్వే చాక్షుషస్యాంతరే మనోహం మారీచాత్ కశ్యపాజ్ఞాత ఆదిత్య దక్షకన్యయ. ఇక్కడ పరాశరుడు వారు చెబుతూ ఇలా వారందరూ కూడా చాక్షుష మన్వంతర సమయంలో పరస్పరం కూడబలుక్కొని మరీచి కుమారుడైనటువంటి కశ్యప ప్రజాపతికి దక్షపుత్రిక అయినటువంటి అదితి యందు జన్మించారు. వైవస్వత మన్వంతరం. ఈ మన్వంతరం పేరు జాగ్రత్తగా అందరూ గ్రహించండి. చాక్షుష మన్వంతరంలో అంటే వైవస్వత మన్వంతరానికి ముందు మన్వంతరంలో వీరందరూ తుషితులు అనే దేవతలందరూ కూడా కూడబలుక్కొని ఈ వైవస్వత మన్వంతరంలో కశ్యప ప్రజాపతికి అదితికి సంతానంగా మనం పుడదాము అని 12 మంది అనుకున్నారు. తత్ర విష్ణు శక్రస్య జజ్ఞాతే పునరేవచ అర్యమాచైవ దాతా చ త్వష్టా పోషా తథైవ చ వివస్వాన్ సవితా చైవ మిత్రో వరుణ ఏవ చ అంశుర్భగశ్చాతి తేజ ఆదిత్య ద్వాదశా స్మృతాః. ఇక్కడ పరాశరుడు వారు చెబుతూ ఈ 12 మంది తుషితులు కూడా అదితి గర్భమందు జన్మించారు. కశ్యప ప్రజాపతికి అలాగే అదితికి కూడా ఈ 12 మంది తుషితులు అనే దేవతలు జన్మించారు. అందులో ప్రధానంగా మొట్టమొదట ఏం పేరు పెట్టి చెప్పారు ఇక్కడ పరాశరుల వారు? తత్ర విష్ణుశ్చ, విష్ణుమూర్తి కశ్యప ప్రజాపతికి అదితికి సంతానంగా జన్మించారు. కశ్యపుడు అదితి వీరిద్దరూ పూర్వజన్మలో ఆ భగవంతుడి కోసం విశేషమైనటువంటి తపస్సు చేస్తే ఆ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు మీకు మీ గర్భవాసంలో నేను 3 జన్మలు ఎత్తుతాను అని అన్నారు. ఆ 3 జన్మలలో ఒక జన్మ ఇది. ద్వాదశాదిత్యుల్లో ఒకరు. విష్ణుశ్చ తత్ర విష్ణుశ్చ శుక్రస్య తత్ర విష్ణుశ్చ శక్రస్య, విష్ణుమూర్తి పుట్టాడు. అలాగే శక్రుడు అంటే ఇంద్రుడు, దేవేంద్రుడు పుట్టాడు. అలాగే అర్యముడు, దాత, త్వష్ట, పూషుడు, వివస్వంతుడు, సవితుడు, మిత్రుడు, వరుణుడు, అంశుడు, భగుడు అనేటటువంటి వారు 12 మంది కశ్యప ప్రజాపతికి అదితికి సంతానంగా కలిగారు. వీరి పేర్లని జాగ్రత్తగా అందరూ విన్నారు కదా. ఈ 12 మందిని కూడా ద్వాదశ ఆదిత్యులుగా ప్రసిద్ధికెక్కారు. జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ మనకి తెలుగు సంవత్సరాదిలో చైత్రమాసం నుంచి ఫాల్గుణ మాసం వరకు 12 నెలలు. ఒక్కొక్క నెలకి ఒక్కొక్క అధిష్టాన దేవత సూర్యనారాయణమూర్తిగా ఉన్నారు. ఒక్కొక్క సూర్యనారాయణమూర్తి అదే విష్ణువు, శక్రుడు, విష్ణుమూర్తి శక్రుడు అంటే ఇంద్రుడు, అలాగే
అరియముడు, ధాత, త్వష్ట, పూషుడు, వివస్వంతుడు, సవిత, మిత్రుడు, వరుణుడు, అంశుడు, భగుడు, ఇలాగ 12 నెలలకి కూడా 12 మంది సూర్యనారాయణమూర్తులుగా వీరు ఉద్భవించారు. ఈ 12 మంది మూర్తుల పేర్లు మనం తెలుసుకున్నంత మాత్రం చేతన, ఆ పేర్లను మనం నిత్యపారాయణ చేసినంత మాత్రాన మనకి సమస్తమైనటువంటి ఆరోగ్యాన్ని శ్రీమన్నారాయణమూర్తి మనకి ప్రసాదిస్తారని పరాశరుడు వారు మైత్రేయ మహర్షికి ఉద్దేశించి చెబుతున్నారు. ఇక్కడ ఆ శ్లోకం మరొక్కసారి చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. తత్ర విష్ణుశ్చ శక్రశ్చ జిజ్ఞాతే పునరేవచ అరియమాచైవ దాతాచ త్వష్టా పూషా తథైవ చ వివస్వాన్ సవితా చైవ మిత్రో వరుణ ఏవ చ అంశుర్భగశ్చాతితేజ ఆదిత్య ద్వాదశా స్మృతాః. చాలా చక్కనైనటువంటి శ్లోకాల్లో 12 మంది సూర్యనారాయణమూర్తుల్ని వారి పేర్లని ఇక్కడ ఉటంకించారు. ఉటంకించిన తర్వాత చాక్షుషస్యాంతరే పూర్వ మాసన్ ఏ తుషితాః సురాః వైవస్వతయంతరే తే వై ఆదిత్యా స్మృతాః. ఈ రీతిగా చాక్షుష మన్వంతరంలో తుషితులు అనేటటువంటి దేవతలు వైవస్వత మన్వంతరానికి వచ్చేసరికి ద్వాదశాదిత్యులుగా ప్రసిద్ధికెక్కారు అని చెబుతున్నారు. యాహ సప్తవింశతి ప్రోక్తాః సోమపత్నియోధ సుపుత్రాః సువ్రతాః సర్వా నక్షత్రయోగిన్యస్థ నామ శైవ తా స్మృతాః. ఇక్కడ కశ్యప ప్రజాపతికి 13 మంది భార్యలని, ధర్ముడికి 10 మంది భార్యలని, సోముడికి 27 మంది భార్యలని మనం ఇందరి ఘట్టాలలో కిందటి ఘట్టాలలో మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ సోముడు భార్యలైనటువంటి 27 కూడా వారి వారి పేర్లు పట్టించి నక్షత్రాలు మరి ప్రత్యేకంగా వారి పేర్ల గురించి ఇక్కడ ఉటంకించక్కర్లేదు. నక్షత్రాలు అశ్విని మొదలుకొని రేవతి వరకు 27 నక్షత్రాలు కూడా చంద్రుడికి భార్యలుగా ఉన్నారని, ఆ వారు చెప్పబడిన వారందరూ కూడా నియమ నిబంధనలతో వ్రతాలు ఆచరించారని, చక్కగా వ్రతాలు పూజలు పునస్కారాలు చేసుకుంటూ వారందరూ కూడా నక్షత్ర యోగినుడిగా మారారని, వారందరికీ కూడా నక్షత్రనామాలతోనే వారందరినీ ప్రసిద్ధికెక్కారని ఇక్కడ పరాశరుడు చెప్తున్నారు. దక్షుడి తాలూకు కుమార్తెలు 27 మంది సోముడికి అంటే చంద్రుడికి భార్యలుగా, వారందరూ కూడా నక్షత్రాలుగా ఆ సోముడి చుట్టూరా ఉన్నారు, చంద్రుడి చుట్టూరా ఉన్నారని ఇక్కడ పరాశరుడు వారు చెబుతున్నారు. తాసామపత్వాన్యభవతు దీప్తాన్యమిత తేజసాం అరిష్టనేమి పత్నీనామ పత్యానీహ షోడశ. ఆ అధికమైన కాంతి కలిగిన వారికి ప్రకాశాన్నిచ్చే బహుసంతానం కలిగింది. ఇక అరిష్టనేమి యొక్క 4 భార్యలకు 16 మంది సంతానం కలిగారు. ఇక్కడ మనం జాగ్రత్తగా తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటయ్యా అంటే, ఈ దక్ష ప్రజాపతి తాలూకా కుమార్తెలు వారి తాలూకా సంతానము. ఇంతవరకు కశ్యప ప్రజాపతికి అదితి యందు 12 మంది పుట్టారని, అలాగే చంద్రుడికి నక్షత్రాలకి, చంద్రుడి భార్యలైనటువంటి నక్షత్రాలకి వీరందరికీ కూడా చక్కనైనటువంటి బహుసంతానం కలిగిందని చెబుతూ, ఇక అరిష్టనేమి అంటే దక్షుడి తాలూకా మరొక అల్లుడు, ఈ అరిష్టనేమికి భార్యలు, వారికి 16 మంది కుమారులు సంతానం కలిగిందని ఇక్కడ పరాశరుడు వారు చెబుతున్నారు. అంటే ప్రహ్లాదుడు తాలూకా వంశోత్పత్తి, వంశవృక్షం గురించి ప్రతి ఒక్కరి గురించి ఇక్కడ పరాశరుడు వారు చెబుతున్నారు. బహుపుత్రస్య విదుష శతస్రో విద్యుత స్మృతా ప్రత్యంగిర సజాశ్రేష్ఠో రుచో బ్రహ్మర్షి స్మృతా. విద్వాంసుడైనటువంటి బహుపుత్రునకు 4 విద్యుత్ సమానులైనటువంటి సంతతి కలిగారు అని చెబుతూ ఉన్నారు పరాశరుడు వారు. అరిష్టనేమికి 4 భార్యలు ఉన్నారు, వారికి 16 మంది, మనిషికి 4 చొప్పున 16 మంది పిల్లలు పుట్టారని, అలాగే దక్షుడు తాలూకా మరొక అల్లుడైనటువంటి చక్కగా విద్యుత్ సమానులు అయినటువంటి బహుపుత్రుడు అనేటటువంటి ఆయన దక్షునికి మరొక అల్లుడు, ఆయనకి 2 భార్యలని, వారికి చక్కనైనటువంటి సంతానం కలిగిందని, వారెవరు 4 అని చెప్పారు ఇక్కడ పరాశరుడు వారు. కృశాశ్వస్యతు దేవర్షే దేవ ప్రహరణాః స్మృతాః ఏతే యుగ సహస్రాంతే జాయంతే పునరేవహి. దేవ ప్రహరణాలు అనబడే దేవగణాలు, దేవర్షి అయినటువంటి
వృషాశ్వనుకు సంతానంగా లభించాయి. సహస్ర యుగాలు పూర్తి అయిన పిమ్మట ఈ సంతతి మళ్ళీ జన్మిస్తుంది అని పరాశరుడు వారు చెప్పారు. ఇక్కడ ఈ ఘట్టం దగ్గర మనం ఆపుకుందాం. ఇంకా మనం చెప్పుకుంటూ వెళితే ఇంకా అదితి సంతానం ఇంకా 2 శ్లోకాలు ఉన్నాయి. తర్వాత దితి సంతానం గురించి వస్తుంది. ఈ దితి సంతానం గురించి కూడా మనం వచ్చే ఎదర ఘట్టాలను తెలుసుకుందాం. ఈ దితి సంతానంలోనే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, అలాగే హిరణ్యకశిపుడు తాలూకు కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు, అంతవరకు ఈ 15వ అధ్యాయం ఉంటుంది. ఈ 15వ అధ్యాయం అయిన తర్వాత ప్రహ్లాద ఉపాఖ్యానం ఉంటుంది. చాలా పరమాద్భుతమైనటువంటి ఘట్టం. ఈ ప్రహ్లాద ఉపాఖ్యానము కానీ, ప్రహ్లాదుడి జననం కానీ, ప్రహ్లాదుడి జననానికి ముందు వారి వంశోత్పత్తి గురించి కానీ, వారి తాలూకా వంశవృక్షం గురించి కానీ, ప్రహ్లాదుడి తాలూకా వంశవృక్షం గురించి కానీ తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్క మానవునికి కూడా సమస్తమైనటువంటి ఆరోగ్యములు కలుగుతాయని పరాశరుడు వారు ఈ చివరి ఘట్టంలో ప్రహ్లాదుడు జన్మం ఎత్తిన తర్వాత 15వ అధ్యాయం ఆఖరిలో చెప్తారు. అది కూడా మనం తెలుసుకొని ప్రహ్లాదోపాఖ్యానం మన జీవితానికి ఎలా అన్వయం చేసుకోవాలో ఈ ఎదర ఘట్టాలలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు కూడా ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని కోరుకుంటూ ఈ విష్ణు పురాణాన్ని మీరు వినండి, తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. హరి ఓం. స్వస్తి.